హలో దోస్తులు, ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్ళాలి అన్న నా కోరిక ఆ శివయ్య ఈ రోజు తీరుస్తున్నాడనమాట. మేము బెంగళూరు నుంచి మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము. ఇక్కడ తిరువనామలై బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసాయి. మనం బయటికి రాగానే ఎదురుగా మనకు రాజగోపురం కనిపిస్తుంది. ఈ ఏరియాలో అంతా రూమ్స్ అనేటివి మనకు దొరుకుతాయి. కొందరు డేని బట్టి ఛార్జ్ తీసుకుంటారు, కొందరు పీపుల్ని బట్టి ఛార్జ్ తీసుకుంటారు. 2-3 చోట్ల మీరు అడిగి ఆ తర్వాత రూమ్స్ తీసుకోండి. మేమైతే ఫస్ట్ పోగానే రూమ్స్ వెతికేసి తీసేసుకొని తొందరగా ఫ్రెష్ అయ్యేసి మేము స్టార్ట్ చేసామన్నమాట. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టేసి మనము స్టార్ట్ చేయాలన్నమాట ప్రదక్షిణాలు. అందుకోసం మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఈ 14 కిలోమీటర్లు మీరు ఎయిదర్ ఎర్లీ మార్నింగ్ అన్నా వెళ్ళండి, లేదు అంటే ఈవినింగ్ అన్నా వెళ్ళండి. ఎందుకంటే చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి కాళ్ళు కొంచెం కాలుతూ ఉంటాయి. సో ఈ 14 కిలోమీటర్లలో మీకు కొన్ని లింగాలు కనిపిస్తాయి. మొత్తం 10 లింగాలు ఉంటాయి. మీరు అన్ని లింగాలు దర్శించుకోలేకపోయినా మీరు మీ రాశి ప్రకారం, మీ పేరు ప్రకారం కొన్ని లింగాలు ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. ఇంకా మీకు ఓపిక లేదు అని అనుకుంటే ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఆటోకి ఇంత ఛార్జ్ ఇస్తే ప్రతి లింగం దగ్గర మిమ్మల్ని ఆపుతుంది మీరు నడవలేకపోతే. బట్ అన్ని లింగాలు మాత్రం దర్శించుకోండి. ఈ 14 కిలోమీటర్ల ప్రయాణాల్లో మీరు చాలా అంటే చాలా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్తో వెళ్తే చాలా